అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్న మిత్రులారా, మరి సత్యాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, సాధన చేయాలి, ఏం ఉపయోగించాలి అంటే మన మనస్సుని. సో నేటి సత్యదర్శనంలో మనస్సు గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, మరియు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఎన్నో అద్భుతమైన పుస్తకాలు కూడా మన అందరికి అందిస్తూ ఉంటారు మధుసూదన్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మధుసూదన్. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ బుక్స్ అన్నిటినీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండడం జరుగుతుంది. వెరీ నైస్. ఏమిటి మనస్సు, ఎవరు చెప్పారు, ఏమిటి? ముందుగా మనందరి గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరి బ్రహ్మర్షి తటవర్తి రావరావు సార్, బ్రహ్మ విదురిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం దంపతులు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి పిఎంసీ చూసిన ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు మనం మనస్సు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం సార్. ఎందుకంటే అక్షరాలు 3 ఉన్నాయి ఇందులో, కానీ తెలుసుకోవాలంటే ఇందులో చాలా ఉంది. ముఖ్యంగా మానవ జీవితంలో ముఖ్య పాత్ర వహించేది మనసే. ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే సార్, మానవుడు అంటే 3 కలిపి మానవుడు అని అంటారు. ఒకటి శరీరము, రెండోది మనస్సు, మూడోది ఆత్మ. ఈ మూడింటిని కలిపి మానవుడు అని అంటాం. ఇందులో ముఖ్యంగా మనస్సు గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనసు యొక్క ప్రభావం శరీరం మీద చాలా ఉంటుంది. మనసును బట్టే ఈ శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తాయి. మనసు ఎలా చెప్తే అలాగా ఇంద్రియాలు కానీ మన శరీరం కానీ ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనసు గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఇంకా ఏం చెప్తారంటే, మనకు ఉపనిషత్తులో ఒక వాక్యం చెప్పారు, మనుష్యానం మనయేవ కారణం బంధ మోక్షాయ అని. మనకి ముఖ్యంగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇది మనం వింటాం. అమృత బిందోపనిషత్ అని అందులో చెప్పారు. ఇది అమృత బిందోపనిషత్. అమృత బిందోపనిషత్ అంటే మనసే బంధానికి మోక్షానికి కారణమా? అవును సార్. అది చాలా మీనింగ్ ఉంది అందులో. మనకు 2 లైన్లో ఒక వాక్యంలో తెలిసిన విషయం. వాక్యం ఒకటే, కానీ అందులో మనం బంధంలో ఉన్నామన్నా కారణం మనస్సే, మనం మోక్షం పొందాలన్నా దానికి కూడా కారణం మనస్సే అన్నారు. ఇక్కడ బంధం అంటే దుఃఖం అన్నారు, మోక్షం అంటే దుఃఖరాహిత స్థితి, శాశ్వత దుఃఖరాహిత స్థితి లేదా శాశ్వత ఆనంద స్థితి అని కూడా మనం చెప్పవచ్చు. అంటే మానవుడు దుఃఖం పొందుతున్నాడన్న దానికి కారణం మనస్సే అని చెప్పారు. అలాగే మానవుడు ఆనంద స్థితిలో ఉన్నాడు, దుఃఖం లేకుండా ఉన్నాడన్న దానికి కూడా కారణం మనస్సే అని చెప్పారు. మరి ఎలా మనసు కారణం రెండిటికి అంటే, చూడండి, మనసు శరీరానికి ఆత్మకు మధ్యలో ఉంది. శరీరానికి మనసుకి ఆత్మకి మధ్యలో ఉంది మనసు. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ఆత్మ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలా చేస్తున్నప్పుడు మనకు అడ్డుపడేది ఎవరంటే మనసే. అలా ఏం చేస్తున్నామంటే, ఈ మనసును ప్రపంచం వైపు తిప్పితే అది బంధంలో ఇరుక్కుంటుందంట. ఆ మనస్సును ఆత్మ వైపు తిప్పితే అది మోక్షాన్ని పొందుతుందని అన్నారు. మధ్యలో ఉన్న మనసు శరీరం వైపు, ప్రాపంచికత వైపు ఉంటే బంధము, మన ఆత్మ వైపు వస్తే మోక్షం. అవును సార్. అదే ఉపనిషత్తులు చెప్పారు పెద్దలు. ప్రపంచం వైపు తిరిగిన మనసు బంధంలో ఇరుక్కుంటుంది, ఆత్మ వైపు తిప్పిన మనసు బంధరాహిత్యం అంటే మోక్షం పొందుతుందని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఈ మనసు ఎంతసేపు విషయాసక్తి ఉంటుంది సార్ మనసుకు. ప్రపంచంలో ఏం జరుగుతుంది అది తెలుసుకోవడం విషయం, అందరి జీవితాల్లో ఏం జరుగుతుంది, అందరి జీవితాలు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఈ విషయాలు. అలా మనసు ఎప్పుడు ప్రాపంచిక విషయాల మీద ప్రపంచం వైపు తిరుగుతూ ఉంటుంది. అటువంటి మనసును మనం చేస్తున్నామంటే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం ద్వారా ఆత్మ వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నాం. అలా ప్రపంచం వైపు తిరిగి ఉన్న మనసును ధ్యానం ద్వారా ఆత్మ వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నాం.
అలా ఎప్పుడైతే ఇలా శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేస్తామో మెల్లిగా మనం చివరికి మోక్షాన్ని పొందుతాం అనేది అందులో ఉపనిషత్తులు పెద్దలు చెప్పిన వాక్యం అది, ఆ ఋషులు వాళ్ళందరూ. కాబట్టి ఇక్కడ మనం దుఃఖం పొందుతున్నామంట అంటే మన జీవితంలో కష్టాలకి కారణం ఎవరంటే మన మనస్సే అని చెప్తారు. కాబట్టి మనం దుఃఖం లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ఈ మనసును ఆత్మ వైపు తిప్పాలి. అప్పుడు మనం చివరికి దుఃఖరాహిత స్థితిని మనం పొందడం జరుగుతుంది. అలాగా ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనసు అంటే ఏంటంటే ఆలోచనల సమూహం అని అంటారు, కోరికల పుట్ట అని కూడా అంటారు. ఇప్పుడు ఈ శరీరం అనేది కనిపిస్తుంది కానీ మనసు అనేది కనిపించదు కానీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ శరీరాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంది ఒక రకంగా చెప్పాలంటే. అలాగా మనసు అంటే ఇంకేంటంటే మన యొక్క కోపం కానీ, బాధలో ఉన్నా కానీ, సంతోషంగా ఉన్నా కానీ, శాంతంగా ఉన్నా కానీ, ఇవన్నీ ఫీలింగ్స్, ఇవన్నీ భావాలు, ఇవన్నీ కలిపి కూడా మనసు అని చెప్తాం. కోపము, శాంతము, సంతోషము, బాధ, కోరికలు, ఆలోచనలు, ఇవన్నిటిని కలిపే మనస్సు అని అంటాం. మనసును చూపించలేం కానీ మనసును మనం పట్టుకోవాలంటే దానికి కనెక్షన్ దేంతో ఉందంటే శ్వాసతో ఉంది. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం ద్వారా మనం ఆ మనసును కంట్రోల్ చేయవచ్చని మాకు పతంజలి మహర్షి కూడా అక్కడ చెప్పడం జరిగింది. అలాగా ఈ మనసు లోపల ఇంకా ఏంటంటే 4 భాగాలు ఉంటాయి సార్. మనసులో 4 భాగాలు. మామూలుగా మనసు అని అంటాం కానీ అందులో కూడా ఇంకా మళ్ళీ 4 భాగాలు ఉన్నాయి. మనసులో ఏం బాగున్నాయంటే దాంట్లో మళ్ళీ మనస్సు ఒకటి ఉంది, రెండోది బుద్ధి అనేది ఒకటి ఉంది, మూడోది చిత్తం అని ఒకటి ఉంది, నాలుగోది అహంకారం అని. మనస్సులో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 భాగాలు. మళ్ళీ 4 ఉన్నాయి మనసులో, డీపర్ లేయర్స్. అంటే ఏ స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుంది మనసు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే మనసులో ఉన్న మనసు ఏం చేస్తుందంటే ఇది సంకల్ప వికల్పాలు చేస్తుందండి సార్. సంకల్పాలు, వికల్పాలు. మనసున మనసై అనే ఒక పాట కూడా ఉంది. మనసు మీద చాలా పాటలు ఉన్నాయి సార్. పాటలు ఉన్నాయి. మనస్సున మనసై, మనస్సును చంపాలని పత్రి సార్ వాయిస్ లో విన్నాం మనం. అంటే లోపల ఉన్న మనస్సుని అని, అదే మనసే మాయా మృగమవ అని చాలా అద్భుతంగా పాడతారు. ఆ పద్యం ఉంది. ఎస్, మనసును మనసు అందే చెప్పినా అందులోనే మోక్షం ఉంటుంది. ఆ మనసు మీద చాలా పాటలు ఉన్నాయి. ఇక్కడ ఆ మనసులో ఉన్న మనసు ఏం చేస్తుందంటే సంకల్ప వికల్పాలు వచ్చేస్తుందని. అంటే ఇప్పుడు వెళ్ళాలా వద్దా, ఒక సినిమా ఉంది, సినిమా చూడాలా వద్దా, ఒక ఎక్కడికైనా కానీ చేయాలా వద్దా, ఇలా ప్రతిదీ కూడా చేసేది సంకల్ప వికల్పాలు చేసేది ఎవరంటే మనసులో ఉన్న మనస్సు. ఒకసారి చేద్దాం అనిపిస్తుంది, ఒకసారి వద్దా అనిపిస్తుంటుంది. సంకల్పం వికల్పం రెండు. అవునా కాదా, ఇలాగా ప్రతిదీ కూడా 2 ఉంటాయి, సంకల్పం వికల్పం. ఇలా చేసేది ఎవరంటే మనస్సు. ఇంకా రెండోది ఏంటంటే బుద్ధి. బుద్ధి ఏం చేస్తుందంటే చివరిగా నిర్ణయించేది ఎవరంటే బుద్ధి. ఫైనల్ వద్దు అని చెప్పేది బుద్ధి. ఒక నిర్ణయానికి తీసుకురావాలంటే బుద్ధి. సంకల్ప వికల్పాలు చేసేదేమో మనసు, అక్కడ చివరిగా నిర్ణయించేది ఫైనల్ డిసిషన్ ఎవరంటే బుద్ధి నిర్ణయించేది. ఆ తర్వాత చిత్తం అనేది ఏం చేస్తుందంటే ఇది నిన్ను ఫ్యూచర్లోకి లేదా పాస్ట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. మొన్న అది చేస్తే అట్లా అయింది కదా, ఇది చేస్తే ఇట్లా అవుతుందేమో. ఎంతసేపు గతం గురించి ఆలోచనలు కానీ లేదంటే భవిష్యత్తు గురించి ఆలోచనలు కానీ చేస్తూ నిన్ను అలా ఉంచుతుంది చిత్తం. ఓకే, గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసి బాధ పెడుతూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడో గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసి నిన్ను బాధ పెడుతుంటుంది. లేదంటే భవిష్యత్తులో జరిగిన సంఘటనలు, భవిష్యత్తులో జరగబోయే వాటిని గురించి, భవిష్యత్తు గురించి ఆలోచింపజేసి భయపెడుతూ ఉంటుందంట. గతాన్ని గుర్తు చేసి బాధ పెడుతుంది, భవిష్యత్తును గుర్తు చేసి భయపెడుతుంది. అలాగా చిత్తం అనేది ఏంటంటే ఎంతసేపు గతంలోనో భవిష్యత్తులోనో ఉంటుంది, అది వర్తమానంలో ఉండదు. అలాగా ఏమంటారంటే చితి ఒక్కసారి కాలుస్తుంది కానీ చిత్తం నిరంతరం దహిస్తుంది అని అంటారు. అంతేగా, ఎప్పుడు గతంలోనో భవిష్యత్తులో ఉండి ప్రస్తుతానికి కోల్పోయినప్పుడు మండుతూనే ఉంటుంది అది చితి అయితే ఒకసారి కాల్చి కాలిపోతుంది, శివం కాల్చే చితి మీద. ఈ చిత్తం అనేది ఏం చేస్తుందంటే నిరంతరం గతం గురించో భవిష్యత్తు గురించి అలా దహిస్తూనే ఉంటుంది. అలా అందుకే నిరంతరం దహిస్తుంది అని చెప్తారు. అలాగా చిత్తం పని అది గతంలోకి భవిష్యత్తులోకి తీసుకెళ్ళడం. ఇక్కడ 4వది ఏంటంటే అహంకారం అని చెప్పారు. అంటే ఇక్కడ ఏ పని చేస్తున్నా నేను చేస్తున్నాను అనుకోవడమే అహంకారం అని చెప్పారు. నేను కాబట్టి చేస్తున్నాను, నేను చేస్తున్నాను ప్రతిదాన్ని కూడా నేను అనుకోవడాన్ని అహంకారం అని చెప్తారు.
ఇలా మనసులో ఉండే ఈ 4 భాగాలు, ఈ 4 ఉంటాయి: మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని. ఈ 4 చేసి ఈ 4 రకాల పనులను ఏమంటారంటే అంతఃకరణ చతుష్టయం అని అంటారు. అంతఃకరణ చతుష్టయం. 4 కాబట్టి చతుష్టయమా? ఈ 4 చేసి 4 రకాల పనులను అంతఃకరణ చతుష్టయం అంటాం. మనసు, బుద్ధి, చిత్తం, ఈ 4 చేసే పనులని అంతఃకరణ చతుష్టయం అని అంటాం. అంతఃకరణ శుద్ధి అంటే కూడా ఈ 4 ఒకే వైపు ఉండడమేనా? అది కూడా కావచ్చు. అంతఃకరణ శుద్ధి అంటే మనసు శుద్ధంగా ఉండడం. ఆ మనసు శుద్ధంగా ఉంటే చేసే పనులు, ఆలోచనలు, మాటలు అన్నీ శుద్ధంగా సెట్ అయిపోతాయి ఆటోమేటిక్. అది అట్లా ఏంటంటే ఇప్పుడు చూస్తే నేను గమనిస్తున్న వరకు మనకు మ్యాక్సిమం వచ్చే సమస్యలన్నిటి కూడా మూలంగా గమనిస్తే ఏమవుతుందంటే మనసు దగ్గరికే వెళ్తుంది సార్. కారణం ఎక్కడికి వస్తుందంటే అది మనసు దగ్గరికే వెళ్తుంది. అందుకే ఇక్కడ మనసు అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది మానవ జీవితంలో. మానవ జీవితాన్ని మనుగడడానికి కారణం మనస్సు అని చెప్తారు. అందుకే ఇక్కడ మనసు లోపల ఏంటంటే గుణాలు ఉన్నాయి, 4 గుణాలు. అలాగే మనసుకు సంబంధించినవి అరిషడ్ వర్గాలు ఉన్నాయి, 6 ఉంటాయి అరిషడ్ వర్గాలు. అలాగే ఈ మనసు అనేది 3 స్థితుల్లో ఉంటుంది. ఇంకా చెప్తే మనసుకు 3 రకాల అవస్థల్లో కూడా ఉంటుంది: జాగృత, స్వప్న, సుషుప్త అని. 3 స్థితులు, 3 అవస్థలు కూడా. 3 గుణాలు, అరిషడ్ వర్గాలు, ఇందులో 4 భాగాలు, ఇలా ఎన్నో ఉన్నాయి మనసులో చూసుకుంటే. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ధ్యానంలో ముఖ్యంగా మనం సాధనలో ఎదగలేకపోతున్నామన్నా ఎదుగుతున్నామా కారణం ఎవరంటే మన మనసే. అన్నిటికీ కారణం మనసే. అందుకే ఈ మనసు గురించి మనం తెలుసుకోవాలి. ఇంత అవగాహన చేసుకుంటే అక్కడ సాధన మనం చేసుకోవడానికి బాగుంటుంది. అది ఇక్కడ ముఖ్యంగా గుణాల గురించి చెప్తారు. చూస్తే ఇప్పుడు లోకంలో అందరూ మానవులే, కానీ ప్రవర్తన మాత్రం ఒక్కొక్కరు ఒకలాగా ఉంటుంది. ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కో రకంగా ఉంది. అందరూ మానవులే కానీ అందరి ప్రవర్తన రకరకాలుగా ఒక్కొక్కరితో ఒక్కో రకంగా మనకు ప్రవర్తన అనేది ఉంటుంది. మరి ఏంటి కారణం అంటే మనుషులందరూ ఒకే రకంగా ఉన్నారు కానీ మనసులు ఒకే రకంగా లేవు. మనసులు ఒకలాగా లేవు, అందులో ఉన్న గుణాలు ఒకలాగా లేవు. ఆ మనసులో 4 భాగాలు ఉన్నాయి కదా, అది దేంట్లోనైనా ఉండొచ్చు. ఇక్కడ ముఖ్యంగా లోకంలో మానవుల యొక్క ప్రవర్తనకు ముఖ్య కారణం ఏంటంటే మానవుల యొక్క గుణం అని చెప్పారు. ఆ గుణాలు మనసుకు సంబంధించినవి. ఈ మనసులో మరి 3 గుణాలు, భగవద్గీతలో అయితే 3 గుణాలు అని చెప్పారు: తమగుణం, రజగుణం, సత్వగుణం అని. ఇక్కడ పత్రిసార్ మనకి ఏం చేశారంటే ఈ సత్వగుణాన్ని 2 రకాలుగా చెప్పారు: సాత్విక గుణము, శుద్ధ సాత్వికం అని 2 రకాలుగా పత్రిసార్ మనకు చెప్పారు. ఈ భగవద్గీతలో 3 చెప్పారు: సత్వగుణము, రజోగుణం, తమోగుణం అని. అట్లా ఈ గుణాలను బట్టే మన ప్రవర్తన అనేది ఉంటుందని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అందరూ మనుషులే అయినా కానీ అందరూ వివిధ రకాల గుణాల్లో ఉన్నారు కాబట్టి, రకరకాల గుణాలు ఉండడం బట్టి ప్రవర్తన కూడా రకరకాలుగా ఉంది. అందుకే ఇక్కడ మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలంటే ఎవరైనా సరే మన గుణాల్లో మార్పు, వాళ్ళ గుణాల్లో మార్పు అనేది తెచ్చుకోవాలి. గుణాల్లో మార్పు వస్తేనే ప్రవర్తనలో మార్పు వస్తుంది. ధ్యానంలోకి వచ్చినాక మార్పులు రావాలి అంటే ఇవన్నీ అర్థం చేసుకొని అవి మార్చుకోవాలి. గుణాలు మార్చుకోనప్పుడు జీవితాల్లో మార్పులు ఏడాస్తాయి. ఏం వస్తలేదు, ఎన్ని సంవత్సరాలైనా వస్తలేదు అంటే ఎన్ని సంవత్సరాలైనా గుణాలు మార్చుకుంటలేము మనం. గుణాలు మారట్లేదు. ఎస్, అందుకే ఈ గుణాలు కూడా మనకు తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్నే ఇంకా ఏం చెప్తారంటే పత్రిసారు ఒక కాన్సెప్ట్ చెప్పారు: ఎంత వారలైనా కాంతదాసులే అని. ఎంత వారలైనా కాంతదాసులు అంటే మామూలుగా బయట మనకి ఏమర్థమవుతుందంటే ఎంత వాళ్ళైనా స్త్రీకి దాసులే అని అనుకుంటాం. మీనింగ్ అదే వస్తుంది ఫిజికల్గా. మామూలుగా ఏమంటే ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత పదవి ఉన్నా కానీ, ఎంత పేరు ఉన్నా వాడు స్త్రీకి దాసుడు అని మామూలుగా అనుకుంటారు. కానీ దాన్ని పత్రిసారు ఏం చెప్పారంటే ఎంత వారులైనా కాంతదాసులు అంటే ఎటువంటి వారైనా సరే, కాంత అంటే ప్రకృతి యొక్క గుణము అని అన్నారు. కాంత అంటే ప్రకృతి యొక్క గుణం. ఎవరైనా సరే వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, వాళ్ళ గుణానికి దాసులు అని అన్నారు. వాళ్ళ సహజ ప్రకృతి అంటే ఇప్పుడు ఒకరు తమో గుణంలో ఉన్నారంటే అది వాళ్ళ ప్రకృతి. అది సారి చెప్పింది. రైట్. ఎవరైనా సరే వాళ్ళ గుణానికి దాసులు. కాంతదాసులు అంటే ప్రకృతి దాసులు అంటే వాళ్ళ ప్రకృతి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ గుణం. వాళ్ళు ఏ గుణములు ఉన్నారో ఆ గుణాన్ని బట్టే వాళ్ళ పనులు ఉంటాయి, ఆ గుణాన్ని బట్టే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అది కాంతదాసులు అంటే మీనింగ్. అది సార్ దానికి చెప్పింది వివరణ. ఇట్లా మనం చూసుకుంటే ఇక్కడ
తమో గుణంలో చూస్తే ఏంటంటే ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే సోమరితనం, బద్ధకం, వాయిదా వేయడం ఇవన్నీ ఉంటాయి. పోస్ట్ పోన్ చేస్తుంటారు. చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాం, ఇట్లా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సోమరితనం, బద్ధకం కూడా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే సోమరితనం, బద్ధకం రెండు ఒకేలాగా అనిపిస్తాయి, కానీ రెండింటి కొంచెం డిఫరెన్స్ ఉంది. సోమరితనం అంటే ఏమీ చేయలేకపోవడం. ఏమీ చేయకపోతే సోమరితనం, సోమరి అని అంటాం. బద్ధకం అంటే చేయగలిగి ఉండి కూడా చేయకపోవడం. చేయగలిగే సామర్థ్యం ఉంది కానీ వాళ్ళ కెపాసిటీ ఉంది, వాళ్ళు చేయగలరు కానీ చేయకపోవడం. చేయగలిగి చేయకపోతే బద్ధకం, చేయలేని స్థితిలో ఉంటే సోమరితనం. ఏమీ చేయకపోతే సోమరితనం. చేయలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు, సోమరి. ఆ స్థితి లేదు, ఆ కెపాసిటీ లేదు లోపల, కానీ చేయగలిగే కెపాసిటీ ఉండి చేయకపోతే బద్ధకం. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారు చాలా మందిలో ఉంటుంది సార్. తమోగుణం లక్షణాలు ఉంటాయి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆహారాన్ని బట్టి కూడా మనకు ఆ లక్షణాలు వస్తుంటాయి. అలా తమోగుణంలో ఉన్న వాళ్ళు ఇవి ఉంటాయి. ఎక్కువ ఏంటంటే వీళ్ళు ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ వీటి మీద ఫోకస్ ఉంటుంది. ఖానా పీనా సోనా అని అంటారు కదా. ఇంతసేపు తినడాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఉన్నది ఎందుకు, తిని తాగడానికి ఎంజాయ్ చేయడానికి కాకపోతే ఇంకెందుకు అని ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తారు. ఆ విధంగానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ పనులు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ఆ విధంగా తమోగుణంలో వాళ్ళది ఉంటుంది. అవసరమైతే ఇతరులను హింసించి కూడా తాము సుఖపడుతూ ఉంటారు. అలాంటి ప్రవర్తన తమోగుణంలో ఉంటుంది. అంటే ప్రాథమిక జన్మలో, స్టార్టింగ్ జన్మలో ఉన్నవాళ్ళు, మానవ జన్మలోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడే జంతు జన్మల నుంచి వచ్చిన మానవులు కాబట్టి ఒక పశువులాగా ప్రవర్తన ఉంటుంది. అందుకే ద్విపాద పశువు అని అంటారు. అప్పుడే మానవ జన్మలో నుంచి వచ్చిన ఆత్మ ఏమంటే రెండు కాల పశువు. పశువు ఏం చేస్తుంది? తినడం, తాగడం, పడుకోవడం, అట్లాగా అదే ప్రవర్తనలో ఉంటాడు. కాబట్టి వాటి నుంచి వచ్చిన ఇమీడియట్ గా రావడం వల్ల ఆ లక్షణాలు ఉంటాయి, అంత తొందరగా పోవు. ఎంతో సాధన లేకపోతే ఎంతో అనుభవ జ్ఞానం వస్తే చేయలేదు. అందరం కూడా అది దాటి వచ్చిన ప్రతి ఒక్కరు గుణాలు. కాకపోతే ఎవరైనా అందులో ఉన్నామని తెలుసుకోవడానికి ఇవన్నీ చెప్పుకుంటున్నాం. అవును సార్, అది ప్రకృతిలోనే ఏర్పాటు చేయబడ్డాయి సార్ ఈ గుణాలు. అది తప్పు కాదు, అదేమి పెద్ద నేరం కూడా కాదు. అవును సార్, అది నేచురల్, అది అర్థం చేసుకుంటే జయించవచ్చు అని చెప్పడానికి. ఓకే, అంటే అలా గుణాల్లో ఉంటా ఉంటాను, ఆ జన్మలు ఉంటాయని చెప్పేసి. అలా తమో గుణంలో ఉదాహరణ మనకు కుంభకర్ణుడు చెప్తారు. 6 నెలలు తిండి 6 నిద్ర అని చెప్తారు రామాయణంలోంచి ఎగ్జాంపుల్. అంటే ఆ ఎగ్జాంపుల్ ఆయనకు సూట్ అవుతుంది కాబట్టి, ఆయన ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది కాబట్టి, ఆ పనులు ఆ విధంగా ఉంటాయి కాబట్టి తమోగుణానికి ఉదాహరణ. అలాగే రజోగుణానికి మరి రావణాసురుని ఎగ్జాంపుల్ చెప్తారు. ఎంతసేపు పేరు కోసం, కీర్తి ప్రశ్నల కోసం పాకులాడడం, పదవుల కోసం, అది కావాలనుకోవడం. ఈ రజోగుణం కూడా చాలా మందిలో ఉంటుంది సార్. రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే నాకు పేరు రావాలి, నాకు పదవి కావాలి, నేను ఇంత చేసిన అనేది వాళ్ళ లోపల ఉంటుంది. ఇంకా కొంతమంది స్టేజ్ మీద నా పేరు చెప్పలేదు, నాకు పేరు చెప్పి క్లాప్స్ కొట్టించలేదు, నాకు సన్మానం చేయలేదు, ఇవన్నీ ఆశిస్తున్నామంటే మన లోపల రజోగుణం ఉన్నట్లే. అలాగా నేమ్ అండ్ ఫేమ్ కోసం, పాపులర్ అవ్వాలని చెప్పేసి అలా దానికోసం చూస్తూ ఉంటారు. అలా ఇంకా చెప్పాలంటే ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళ లోపల గర్వము, అహంకారం ఇవన్నీ ఉంటాయంట. అందుకే దీనివల్ల ఎంతో నష్టపోతారు. అలా రజోగుణంలో ఉన్న వరకు రావణాసురుని ఎగ్జాంపుల్ చెప్తారు. ఇంకా ఈ తమో రజోగుణాలు ఏంటంటే ఇవి మనకు నష్టాన్ని కలిగించేవి, మనకు చెడు గుణాలు అని అంటారు. వీటిలో మనం ఆ తమో రజోగుణాల్లో తప్పులు, పాపాలు చేస్తూ ఉంటారు. ఇవి రెండు మొదటగా ఉండేవి, తమో గుణం, రజోగుణం అని. ఇక్కడ చూస్తే ఈ రెండు గుణాలు దాటిన తర్వాత సాత్విక గుణంలోకి వస్తాం, మూడోది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గుణాలు దాటడానికి ఇక్కడ సార్ ఏం చెప్తారంటే ఒక గుణం నుంచి ఇంకో గుణంలోకి మారడానికి సుమారు 100 నుంచి 150 జన్మలు టైం పడుతుందని చెప్పారు. అవును, 100 నుంచి 150 జన్మలు టైం. 150 జన్మలు అయితే ఒక గుణం దాటి ఇంకో గుణానికి వెళ్తాం. తమో గుణం నుంచి రజగుణంలో రావడానికి సుమారు మానవ జన్మ ఎత్తిన తర్వాత 150 జన్మలు సుమారుగా పడుతుంది. అంటే 120 కావచ్చు, 130 కావచ్చు, 150 కావచ్చు. రజగుణం నుంచి సాత్విక గుణంలోకి రావడానికి ఇంకొక 150 జన్మలు సుమారు పడుతుందని చెప్పారు. అలాగా సాత్విక గుణంలోకి వచ్చామంటే ఇక్కడ చెప్తారు, సత్యాన్ని తెలుసుకునే అర్హత నీకు సాత్విక గుణంలోకి వచ్చిన తర్వాతే వస్తుందని. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక 300 జన్మలు అయితే గానీ ఇక్కడ కూర్చొని ఇది మాట్లాడలేము, ఇది వినలేము, ధ్యానంలోకి రాలేము. ధ్యానం అనేది ప్లస్ ఇలాంటి విషయాలు కూడా చెవులోకి తీసుకుంటానికి రెడీ అయినామంటే ఆన్ అండ్ యావరేజ్ గా 300 ప్లస్ అయి ఉంటేనే ధ్యానం అనేది చెవులో పడుతుంది, సత్యం అనేది చెవులో పడుతుంది, కొన్ని విందామన్న ఫీలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే,
అలాగా తమో రజో గుణాలు ఉంటే ఆ విధంగా ప్రవర్తుంది. సత్వగుణంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ సాత్వికంలో ఏంటంటే సేవాభావం అనేది వస్తుంది సార్. కొంత మన దగ్గర ఉన్నది పంచుదాం. ఎందుకంటే ఇక్కడ సాత్విగుణంలోకి వచ్చేసరికి మనసు అనేది కొద్దిగా శుద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ సేవాభావం ఉంటుంది. తమో గుణంలో పూర్తిగా మలినంగా ఉంటుంది కాబట్టి నాకేంటి అనేది ఇక్కడ తీసుకోవడానికి ఇష్టపడతాడు కానీ ఇవ్వడానికి ఇష్టపడతాడు తమో గుణంలో. తమో రజగుణాల్లో అక్కడ మనసు మలినంగా ఉంటుంది. తమో గుణంలో పూర్తి మలినంగా ఉంటుంది, రజగుణంలో కొద్దిగా మలినంగా ఉంటుంది, సాత్వికంలోకి వచ్చేసరికి కొద్దిగా శుద్ధమవుతుంది. దానివల్ల సేవాభావం అనేది వస్తుంది. అందుకే ఇక్కడ ఏంటంటే ఏం చెప్తారంటే కోట్లు ఉన్నవాడు ఇవ్వలేడు, మనసున్నవాడు ఇస్తాడని ఒక మాట అంటారు. కోట్లు ఉన్నవాడు ఇవ్వలేడు, మనసున్నవాడు ఇస్తాడు. అంతేగా, డబ్బు అంటే ఇక్కడ గొప్పతనంగా అది ఇచ్చే మనసు అందరికి ఉండదు. ఆ ఇచ్చే మనసు అంటే మనసు శుద్ధంగా ఉన్నవాడని అర్థం. ఈ రెండు దాటిన గుణాలు అని. తమో రజో గుణాలు ఉన్నవాడి మనసు అని కోట్లు ఉన్నా కానీ వాడు ఇవ్వడు. ఎందుకంటే వాడు మనసు మలినంగా ఉంది. వాడు తీసుకోవడానికి ఎంతసేపు ఇష్టపడతాడు కానీ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. సాత్విగుణంలో ఉన్నవాడు మనసు శుద్ధంగా ఉంటుంది కాబట్టి వాడి దగ్గర కోట్లు లేకపోయినాక ఉన్న దాంట్లో వాడు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు సాత్విగుణంలో ఉన్నవాడు. అలాగా సాత్విగుణంలోకి వచ్చిన తర్వాత ఆ సేవాభావం అనేది వస్తుంది. ఇంకా సాత్విగుణానికి మనకు విభీషణుడు ఎగ్జాంపుల్ చెప్తారు రామాయణంలోంచి. విభీషణుడు ఎగ్జాంపుల్ సాత్విగుణమైన సేవాభావం అనేది ఉంటుంది. ఇప్పుడు అంటాం మనం సర్వే జనా సుఖినో భవంతు, సర్వప్రాణి సుఖినో భవంతు, ఇంకా లోక సమస్త సుఖినో భవంతు. ఇలాగా అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఇలాంటి సేవాభావం అనేది సాత్విగుణంలోకి వచ్చిన తర్వాతనే సేవ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పారు పత్రి సార్. ఇది మాధవ సేవయే మానవ సేవ ఉంది కదా సార్, అందులో చెప్పారు సార్ సేవ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎవరు సేవ చేయాలంటే సాత్విగుణంలోకి వచ్చిన తర్వాత అప్పుడు సేవ అనేది స్టార్ట్ అవుతుందని. తర్వాత ఇక్కడ కొన్ని జన్మలు దాటిన తర్వాత మనం శుద్ధ సాత్వికంలోకి వెళ్తాం. శుద్ధ సాత్వికంలో ఏమవుతుందంటే అక్కడ ఆంజనేయ స్వామిని ఎగ్జాంపుల్ చెప్తారు. ఆంజనేయ స్వామి ఇక్కడ ఏంటంటే లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తుంటారట శుద్ధ సాత్వికంలో వాళ్ళు. సాత్విగుణంలో వారు సేవాభావం ఉంటుంది, అందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఆ విధంగా శుద్ధ సాత్వికంలో ఉన్న వాళ్ళు ఏంటంటే లోక కళ్యాణ కార్యక్రమాల కోసం వాళ్ళు పాటుపడతారు. ఒక ఆంజనేయ స్వామి ఏంటంటే రామకార్యం కోసం ఆయన ఎంతో పాటుపడ్డాడు. అలాగా శుద్ధ సాత్వికంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు సేవాభావం లోక కళ్యాణం కోసం వాళ్ళు పాటుపడతారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు తమ కోసం కూడా ఆలోచించకుండా లోకం కోసం కృషి చేస్తారని చెప్తారు. అలాగా తమో రజో గుణాల్లో ఉంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కువగా మాంసాహారం, కోడిగుడ్లు, మసాలాలు, వెల్లుల్లి, నిల్వ పచ్చాలు, కారాలు ఇటువంటివి ఎక్కువ తినడానికి ఇష్టపడతారంట. ఇవి ఎక్కువగా మనం తినడానికి ఇష్టపడుతున్నాం, ఇవి బాగా కోరుకుంటామంటే తమో రజో గుణాలు ఇంకా మనలో ఉన్నట్లే. సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు శాకాహారం తీసుకోవడానికి ఇష్టపడతారంట. సాత్వికమైన శాకాహారం తీసుకోవడానికి సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు ఇష్టపడతారు. శుద్ధ సాత్వికంలో ఉన్న వాళ్ళు ఫలాహారం తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ అట్లాంటివి ఫలాహారం తీసుకోవడానికి శుద్ధ సాత్వికంలో ఉన్న వాళ్ళు ఇష్టపడతారు. అలాగా వాళ్ళ గుణాన్ని బట్టి, వాళ్ళ మనసుని బట్టి అక్కడ ఆహారం అనేది కూడా ఉంటుంది. మనం ఎటువంటి ఆహారాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నాం అది చూసుకుంటే దాన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. మనం ఎక్కువ మసాలాలు, స్పైసీ ఫుడ్ ఇట్లా ఇష్టపడుతుంటే వాళ్ళు ఇంకా కొంత లోపల తమో రజో గుణాలు ఉన్నాయని అర్థమవుతుంది. అట్లాగా ఆ గుణాలను బట్టి ఆహారం, ఏ గుణంలో ఉన్నవారు ఏ ఆహారాన్ని ఇష్టపడతారని కూడా ఉంటుంది. ఇట్లాగా శుద్ధ సాత్వికం ఆంజనేయం. తర్వాత నిర్గుణం ఉంది. చివర్లో ఏంటంటే నిర్గుణం అని చెప్తారు. గుణాతీత స్థితి, గుణాలన్నీ దాటిన స్థితి నిర్గుణం అని అంటారు. దానికి ఉదాహరణ శ్రీరాముడు అని చెప్తారు సార్. ఆయన నిర్గుణం, పరమాత్మ స్థాయి అనేది. అలాగా ఒక గుణంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది ప్రవర్తన, వాళ్ళ ఆహార అలవాట్లు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తుంటారు అనేది ఇక్కడ మనం చూసినట్లయితే తమో రజో గుణాలు ఉన్నదైతే వాళ్ళు నష్టాన్ని కలిగించే పనులు చేస్తుంటారు. సాత్విక గుణంలో ఉంటే సేవాభావం ఉంటుంది. శుద్ధ సాత్వికం ఉంటే లోకం కోసం వాళ్ళు కృషి చేస్తారు. అలా నిర్గుణం అనేది ఇక్కడ నిర్గుణంలో ఏంటంటే శ్వాసాహారులు అని చెప్తారు. ఎక్కువ ధ్యానం చేయడానికి ఇష్టపడతారు వీళ్ళు. నిర్గుణంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా సాధన చేయాలన్న ఒక ఫీల్, సాధనలోనే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలోనే ఉండాలని వాళ్ళకి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అలా శ్వాసాహారులు అని అంటారు. అలాగా ఒక గుణంలో ఒక రంగా మన ప్రవర్తన అనేది ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఏం చెప్పారంటే రాఘవ సారు మామూలుగా ఒక జన్మ నుంచి మనసు మారాలంటే ఒక జన్మంతా కష్టపడితే 1 మిల్లీమీటర్ మనసు మారడం కష్టం అన్నారు. అందుకే ఇన్ని జన్మలు టైం పడుతుంది మనసు మారడానికి. కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది. అట్లాగా ఇది చాలా ఇంపార్టెంట్. గుణాలు మార్చుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ధ్యాన సాధనతో గుణాలు మార్చుకోవడం వల్లనే జీవితాల్లో మార్పులు వస్తాయి, ముక్తి వైపు వెళ్తాం. ముక్తి కావాలనుకుంటే రాదు కదా. సాధనతో పాటు గుణాలని మార్చుకుంటూ రావాలి. అంటే మనసును అర్థం చేసుకుంటూ రావాలి. గుణాలు ఎక్కడున్నాయంటే మనసు ద్వారా వస్తాయి. కనెక్షన్ మనసుని అర్థం చేసుకోవాలి బాగా. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్పండి సారు,
ఇన్ని జన్మల్లో చేసేది నువ్వు శ్వాస మీద ధ్యాస ఉంచి ఈ సాధన తీవ్రంగా కనుక చేస్తే, సాత్వికమైన శాకారం తీసుకుంటూ తీవ్ర సాధన చేస్తే ఇన్ని జన్మలో చేసేది నువ్వు ఒకే జన్మలోనే నువ్వు మనసును శుద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి. రైట్. అట్లాగా సాధన అనేది, ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన మనసును గుణాల్లో మార్పు తెచ్చుకోవాలంటే ఎవరైనా సరే ఈ సాధన తీవ్రంగా చేయాలన్నాడు. ఇప్పుడు మామూలుగా చేసినా కానీ మారదు. ఎవరి ఏజ్ ఎంతో అన్ని నిమిషాలు అది నీకు మనసు కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది, అది ప్రశాంతత starting ఉంటుంది, అలవాటు కొంతవరకు ఉంటుంది. పడడానికి. కానీ నీకు గుణాల్లో మార్పు రావాలంటే, ప్రవర్తన మారాలంటే చూడండి, ఇప్పుడు మన సొసైటీలోనే ఎంతమంది సీనియర్ మాస్టర్లు కూడా ఉన్నారు. ఇక్కడ ఇంకా ఎందుకు కొంతమంది ప్రవర్తన మారలేదంటే గుణాల్లో ఇంకా మార్పు రాలేదు, అంటే ఇంకా అంత స్థాయిలో సాధన చేయట్లేదు, తీవ్ర సాధన చేయట్లేదు. చూడండి సార్, ఇప్పుడు ఋషులు, యోగులు, మహర్షులు వాళ్ళ గురించి మనం అనుకున్నప్పుడు వాళ్ళు సంవత్సరాలు చేశారు వాళ్ళు. అవును, ఒకసారి చేసి ఆపలేదుగా, అది కంటిన్యూగా చేశారు. అలా ఎందుకు చేశారంటే అది గుణాల్లో మారడం అంత సులభం కాదు కాబట్టి అట్లా. ఇంకొకటి, ఎక్కువ ఎంతమంది వచ్చి వాళ్ళని అడిగితే ఎంతమందికి వాళ్ళు సహకారం అందిస్తే అంత ఎక్కువ సాధన చేశారు వాళ్ళు. ఇది అర్థం చేసుకోవాలి మనం, అంతే కదా. పత్రిజీ రాత్రి అంతా తన సాధనలో, తన పుస్తక పఠనంలో ఉండేవారు. డే అంతా మనతో స్పెండ్ చేసినట్టు కనబడేది. కానీ వారు ఎంత ఇంటర్నల్ గా సాధన చేసి. పత్రిజీ సారు ఈ జన్మలోది కదా సార్, గత జన్మలో సాధన 200 సంవత్సరాల్లో ఒరిస్సాలో ఒక జన్మంతా చేసిన సాధన ఫలితం ఉంది ఆయనకు. ఆ సాధన ఫలితం ఉన్నా ఈ జన్మలో కంప్లీట్ గా నైట్ అంతా చేశాడు సార్. తన కోసం తను సాధన చేశాడు కదా. మనకు అట్లా చెప్పుంటారు, మనం చూసాం కదా. నేను చదివాను సార్ ఒక పుస్తకంలో, ఏది సరైన ధ్యానం అని రాఘవ సార్ పుస్తకంలో ఏం చెప్పారంటే, ప్రతిసారికి ధ్యాన పరిచయం అయిన తర్వాత ఒక 3 నెలలు ఒక గదిలో ఉండి పూర్తిగా ధ్యానంలో ఉండిపోయారంట. ఒక 3 మాసాలు గదిలో నుంచి బయటకు రాకుండా పూర్తిగా ధ్యానంలో అంత సాధన చేశారంట. ఉన్నారు. ప్లస్ 6 నెలలు కంప్లీట్ గా శ్లోకాలు వాటిని టోటల్ పఠనం ఏదైనా తీసుకుంటే ఒక 6 months ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అనేది మనం నిజంగా మైత్రేయ బుద్ధలో చదివాంగా. శ్లోకాలు అయిన 6 నెలలు టైం పెట్టుకొని, తర్వాత ఆ పుస్తకాలు రాయడానికి ఒక టైం పెట్టుకొని, అదొక క్రమ పద్ధతిలో. అంతెందుకు అబ్బా, ధ్యాన జగత్ మ్యాగజైన్ ఎవ్రీ మంత్ ఒక అల్టిమేట్ ఆర్టికల్ వచ్చేదిగా. ఎంత టైం పెట్టి ఉంటారు సార్. 3 రోజులు దానికోసం ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు. అప్పుడు మనం అందరితో మాట్లాడింది, విన్నది అన్నిటికీ సమాధానాలు ఆర్టికల్ దారి ఇచ్చేవారు. విన్నవి అన్ని స్టేజ్ మీద అందరికీ సమాధానాలు ఇచ్చేవారు. అంటే ఎంత చేసి ఉంటారు లోపల, ఎంతో తీవ్ర సాధన ఉంది కాబట్టి. అయినా ఇంకోటి, పత్రి సార్తోనూ కృష్ణ భగవానులతోనూ వారితోనూ కాదు కదా మన పోలిక. మనం ఎంత చేస్తానో అదే సార్, ఏం చేసినా సాధన పెంచుకోవాలి, గుణాలు మార్చుకోవాలి అనేది ఇక్కడ చెప్పబడుతున్న. మన ప్రవర్తనలో మార్పు రావాలంటే మన గుణాల్లో మార్పు రావాలి, దానికి తీవ్ర సాధన చేయాలి. అందుకే దీనికి రాఘవ సార్ ఎప్పుడు ఏం చెప్తారంటే సార్, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన భీమవరం రండి ఎందుకంటారంటే, భీమవరం క్లాస్కి వస్తే అక్కడ మీకు 3 గంటలు ధ్యానం చేస్తారు సార్. అది తీవ్ర సాధన అంటే ఏం చెప్తారంటే, ఇప్పుడు 3 గంటలు కూర్చున్నా ఏదో 3 నిమిషాలు 5 నిమిషాలు కూర్చున్నట్టుగా అనిపించాలంట. సింగిల్ సిట్టింగ్ 3 hours లో అలా కూర్చున్నప్పుడు 3 గంటలు కూర్చున్నా ఏదో 3 నిమిషాలు కూర్చున్నామో 5 నిమిషాలు కూర్చున్నా అలా అనిపిస్తే కనుక మీరు తీవ్ర సాధన చేసినట్టు. అంతేగాని అర్ధగంట కూర్చుంటే అబ్బా ఎన్నో గంటలు చేసినట్టు అనిపిస్తుంది అంటే ఇంకా బరువు ఉన్నాం లోపల. 3 గంటల ధ్యానం 3 నిమిషాల లాగా అనిపించాలి. 3 గుణాలు మెల్లిమెల్లిగా 1 millimeter అంతా మారుతుంది అనే దగ్గరకు వచ్చాం. తర్వాత ఇంకా ఇక్కడ మనకు సత్యసాయిబాబు వారు ఒక మాట చెప్తారు సార్. ఆయన ఏమన్నారంటే, గుడ్డలు మార్చుకోవడం కాదు గుణాలు మార్చుకోండి అని అన్నారు ఆయన. అది సంగతి, గుడ్డలు మారుస్తూనే ఉంటాం మనం. అంటే ఇప్పుడు చాలామంది మరి మాలలు వేసి కాషాయ వస్త్రాలు ధరించే వాళ్ళు ఉన్నారు, నల్ల వస్త్రాలు, తెలుపు వస్త్రాలు, పసుపు వస్త్రాలు, ఇలా రకరకాల మాలలు వేసి ధరిస్తున్నారు. ఇలాగా మీరు వస్త్రాలు, మీ గుడ్డలు మారుస్తున్నారు, కానీ మీరు ఎన్ని గుడ్డలు మార్చినా కానీ అది ముఖ్యం కాదు. మీ ప్రవర్తనలో మార్పు రావాలంటే మీ గుణాల్లో మార్పు తెచ్చుకోండి అని సత్యసాయిబాబా చెప్పిన సందేశం సార్. అట్లాగా పత్రి సార్ చెప్పిన, సత్యసాయిబాబా చెప్పిన, ఎవరు చెప్పినా ఏంటంటే ముఖ్యంగా మన గుణాల్లో మార్పు తెచ్చుకోవాలనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ గుణాల్లో మార్పు లేకపోతే మనం ఇంకా నష్టపోతామని. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, 3వ అధ్యాయంలో 27వ శ్లోకం. అందులో చెప్పారండి, ప్రకృతి అని ఒక శ్లోకంలో ఏం చెప్పారంటే సార్, 3వ అధ్యాయం 27వ శ్లోకం, అది తాత్పర్యం చెప్తాను. ప్రకృతి లోపల ఉన్నటువంటి 3 గుణాలు ఏవైతే ఉన్నాయో, సత్వ రజో తమో గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ గుణాల వల్ల సమస్త కార్యాలు జరుగుతున్నాయి. కానీ అహంకారం గల 3లు నేను చేస్తున్నానే అనుకుంటున్నారని చెప్పేసి ఇందులో ఒక తాత్పర్యం చెప్పారు సార్, 3వ అధ్యాయంలో 20వ శ్లోకం.
అంటే గుణాల వల్ల జరుగుతుంది తప్ప నేను చేస్తున్నాను అనే కాదు అనే చెప్తారు మీనింగ్, ఓవరాల్ మీనింగ్. అది సార్, ఇక్కడ నీ లోపల ఏ గుణం ఉంటే ఆ గుణాన్ని తగ్గట్టుగా నీ ప్రవర్తన ఉంది, నీ పనులు ఉన్నాయి. అంతేగాని ఆ ప్రకృతిలో ఉన్న ఏర్పాట్లు చేసినటువంటి ఆ గుణాలను బట్టి అక్కడ పనులు అవన్నీ జరుగుతున్నాయి, ఆ గుణాల వల్ల జరుగుతున్నాయి. కానీ ఇక్కడ అహంకారం ఉన్న 3 లెన్స్ అంటే నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను అని అనుకుంటారని చెప్పేసి అందులో చెప్పారు. నువ్వు కాదు, నీలో ఉన్న గుణం ద్వారా చేపేయబడుతుంది, నీ గుణాలను బట్టి నీ ప్రవర్తన ఉంటుంది. ఒకసారి ప్రతిసారి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సార్. ఆయన ఈ ఉద్యోగం చేసినప్పుడు నెలలో ఒక 25 రోజులు బయట ట్రిప్లో ఉండేవాడంట, ఒక 5 రోజులు అలాగా ఇంటి దగ్గర ఉండేవాడంట. అలాగా ఆ ట్రిప్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అన్నారంట మనం వేశ్యగృహానికి వెళ్దామని చెప్పేసి వెళ్ళారంట. ఈయన కూడా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోయాడు కానీ అక్కడ గృహం లోపలికి ఆయన వెళ్ళలేదు. అక్కడ వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసాడంట. అక్కడ సార్ చెప్పిన పాయింట్ ఏంటంటే నా గుణం నన్ను ఆ పని చేయనివ్వలేదు అని అన్నాడు. నా గుణం వేరు, నా గుణాన్ని తగ్గట్టుగా నా పని నా ప్రవర్తన ఉంటుంది కాబట్టి నా గుణం అందుకు ఒప్పుకోలేదు అన్నాడు ఆయన. అలాగేంటంటే మన గుణాన్ని బట్టి మన పనులు మన ప్రవర్తన ఉంటాయనేది ఆ ఎగ్జాంపుల్ కింద అది సార్ అక్కడ చెప్పడం జరిగింది. అట్లాగే ఏంటంటే మనం చేసిన పనులన్నీ కూడా ఏంటంటే మన గుణాలను బట్టే ఉంటాయని. ఇంకోటి కూడా గుర్తొచ్చింది సార్, ఇప్పుడు యువర్ డీడ్స్ ఆర్ న్యాచురల్ షాడోస్ ఆఫ్ యువర్ గుణాస్ అని ఒక పాయింట్ సార్ చెప్పాడు ఇంగ్లీష్లో. నువ్వు చేసే పనులన్నీ కూడా నీ అంతరంలో ఒక గుణాలను బట్టే ఉంటాయని చెప్పేసి. అట్లాగా మన గుణాల గురించి ఎన్నో విషయాలు భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందంటే ఈ సాధన మనకి ఎంత ఇంపార్టెంట్, ఎంత సాధన మనం చేయాలి మన గుణంలో మార్పు రావాలంటే. సాధనే గుణాలను మార్చుకోవడానికి ఒక అద్భుతమైన సాధన, అంటే ధ్యాన సాధనే మార్గము. తీవ్ర ధ్యాన సాధన చేస్తేనే కానీ మామూలుగా అట్లట్లా చేస్తే కాదు, మరి తీవ్ర సాధన చేసినప్పుడే మారుతుంది. అవును సార్, అంటే మనసుని శూన్యం చేస్తున్నాం, అనంతమైన విశ్వశక్తిని తీసుకుంటున్నాం కాబట్టి ఆ గుణాలు మారడానికి అవకాశం ఎక్కువ ఉంది ధ్యాన సాధనతో. ఇట్లా ఇంకోటి ఏం చెప్పారంటే సార్ భగవద్గీతలో 2వ అధ్యాయంలో 45వ శ్లోకం ఏంటంటే త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్యస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని 2వ అధ్యాయంలో 45వ శ్లోకం. అంటే అర్జున ఈ త్రిగుణాలు తమో రజో సత్వగుణాలు ఈ గుణాలన్నీ వేదాల్లోని విషయాల గురించి చెప్తున్నాయి, నువ్వు నిస్త్రైగుణ్యం అంటే నువ్వు ఈ 3 గుణాలను దాటు అన్నాడు కృష్ణుడు చెప్తున్నాడు అర్జున్కి. నిస్త్రైగుణ్యం అంటే ఈ 3 గుణాలను దాటు అని చెప్పి గుణాతీతుడుగా తమో గుణం రజగుణం సత్వగుణం 3 ఉన్నాయి, సత్వగుణంలో కూడా అది కూడా దాటమని అంటున్నాడు ఆయన. ఈ 3 గుణాతీతుడుగా అంటున్నాడు, ఈ 3 గుణాలు దాటడమే గుణాతీతుడు. నిర్గుణంలోకి రమ్మని అంటున్నాడు. నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో అంటే ద్వంద్వాలు లేనివాడవై నిత్య సత్యస్వం అంటే నిరంతరము సత్యంతో కూడుకొని ఆత్మతో ఉండడం అనేది నిత్య సత్యస్వం. నిర్యోగక్షేమ అంటే యోగక్షేమాల గురించి ఆలోచించకుండా ఆత్మవాన్ ఆత్మజ్ఞానివి కమ్ము అని చెప్పి చెప్పారు. యోగక్షేమాలను మంచి చెడు కాదు, ఆత్మజ్ఞానంతో ఉండు. రాత్రి పగలు మంచి చెడు అనే ద్వంద్వాలు వద్దు, యోగక్షేమాలు కూడా వద్దు, ఓన్లీ ఆత్మజ్ఞానంతో ఉండు. అంటే ఈ 3 గుణాలు మారితేనే ఆత్మజ్ఞానం వైపు వస్తావు అనేది మీనింగ్ అందులో ఉందిగా. మనసు శూన్యమైతేనే అక్కడ ఆత్మజ్ఞానం పొందడం జరుగుతుంది. అంటే అందరు ఆత్మజ్ఞానం కావాలి అనుకుంటారు. ఎప్పుడు వస్తుంది ఈ 3 గుణాలు? కృష్ణ భగవాన్ల వారు చెప్పినట్టు ఈ 3 గుణాలని దాటి, ద్వంద్వాలను దాటి, యోగక్షేమాలను దాటి ఆత్మజ్ఞానం అప్పుడు వస్తుంది. ఆత్మజ్ఞాని అవుతావు, అటువైపు రా అనేది వారు చెప్తున్నారు. ఆ గుణాలు దాటి ఆటోమేటిక్ ఇవన్నీ వస్తుంది. ఎస్, అది అందుకే ఆయన కృష్ణుడు చెప్పాడు అర్జున్కి నువ్వు గుణాతీతుడు కా అని చెప్పేసి గుణాలు 3 దాటి అని చెప్పేసి చెప్పారు. అట్లాగా ఇంకా మనం చూసుకుంటే సార్ వీరభద్ర స్వామి ఒక శ్లోకం చెప్పారు సార్. స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రమందు మహిమ లేదు గుణము కుదిరినేని ఘనయోగి తానవును కాళికాంబ అంశ కాళికాంబ అని చెప్పాడు. స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రమందు మహిమ లేదు గుణము కుదిరినేని ఘనయోగి తానవును. ఇక్కడ స్నానం అంటే ఇప్పుడు చాలామంది నది స్నానాలు చేస్తారు, పుష్కర స్నానాలని. మనకు పుష్కరాలు ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళి పుష్కరాల్లో మునిగి స్నానాలు చేస్తూ ఉంటారు. నువ్వు ఎన్ని నది స్నానాలు చేసినా కానీ ఎన్ని పుష్కర స్నానాలు చేసినా కానీ నీ శరీరం శుద్ధమవుతుందేమో కానీ నీ మనసులోని మాలిన్యాలు శుద్ధి కావు. మనసులోని మాలిన్యాలు శుద్ధి కావు. శరీరానికి శుద్ధి చేసుకోవడానికి నువ్వు ఉపయోగించుకోవచ్చు, నది స్నానాలు ఏమైనా చేయొచ్చేమో కానీ మనసు అనేది శుద్ధి కాదు అనేది. అందుకే స్నానమందు లేదు అన్నాడు ఆయన. అదే నది స్నానాల్లో కానీ పుష్కర ఏదో ఫ్రెష్గా ఉండాలి, పొద్దున రోజుకు 2-3 పూటలు చేయాలన్నా కానీ అనేది అర్థం. పానమందు లేదు. పానం అంటే ఇక్కడ ఇప్పుడు తీర్థాల్లో కొంచెం అవి తాగుతూ ఉంటారు క్షేత్రాలు. సో
చాలా ఎటువంటి తీర్థాలు అటువంటి తీర్థాలు నువ్వు తాగినా కానీ పానం చేసినట్టే తాగడం రకరకాల తీర్థాలు తాగినా కూడా ఏం లేదు. గంగా తీర్థం ఇట్లా ఇప్పుడు గంగా వాటర్ హోలీ వాటర్ అని మనకు తాగుతుంటారు సార్. అట్లా తీర్థాలు పానం చేసినా కానీ నీ మనసు మారదు అని చెప్పారు. అలాగే మంత్రతంత్రం అందరు ఇక్కడ మంత్రము అన్నాడు, తంత్రము అన్నాడు. అదే మంత్రం అంటే ఏం చెప్పారంటే పెద్దసారు మనునాథ్ త్రాయత ఇది మంత్ర అన్నాడు. మనునాథ్ త్రాయత ఇది మంత్ర. తంత్రము అంటే తనునాథ్ త్రాయత ఇది తంత్ర అని. తనువుతో చేసేది తంత్రము, మనసుతో చేసేది మంత్రం. తనువుతో చేసేది తంత్రము, మనసుతో చేసేది అంటే శరీరంతో చేసేది తంత్రం అన్నాడు, మనసుతో చేసేది మంత్రం అన్నాడు. ఇక్కడ మనసుతో ఏంటంటే మనసుతో జపించడం, నామజపం, మంత్రజపం, రూపజపం, ఇలా మనసుతో ఎటువంటి జపాలు ఇవన్నీ చేసినా కానీ, అలా మంత్రజపం చేసినా కానీ. అలాగే తంత్రం అంటే శరీరంతో, ఇప్పుడు కొంతమంది అంటే శాస్త్రాంగ నమస్కారాలు చేస్తారు, పొర్లుడు దండాలు పెడుతుంటారు, ఇంకా కొంతమంది గుంజీలు అవి తీస్తుంటారు, లెంపలు వేసుకుంటారు, నన్ను క్షమించు, నా తప్పులు క్షమించని గుంజీలు అవి తీయడం, ఇట్లాంటివి శరీరంతో చేసే పనులు ఇవన్నీ తంత్ర అని అంటారు. తంత్ర అంటే తనువుతో చేసే, శరీరంతో చేసే తంత్ర అయినా మనసుతో చేసే మంత్ర అయినా వాటి వల్ల గుణాలు మారవు అంటున్నాడు సార్. మంత్రతంత్రం ముందు మహిమ లేదు అని. నువ్వు అలాంటి పనులు చేసినా కానీ నీ గుణంలో మార్పు రాదు. ఇక్కడ ఏమనంటే గుణము కుదిరేనేని ఘనయోగి తానవును అని చెప్పాడు. అది గుణము కుదరమంటే నువ్వు మనసు శుద్ధి కావాలి. నువ్వు ఎన్ని మంత్రాలు తంత్రాలు ఎన్ని చేసినా కానీ, నువ్వు ఎన్ని స్నానాలు చేసినా కానీ, ఎన్ని పానాలు చేసినా కానీ నీ మనసులో మార్పు రాదు. నీ మనసు శుద్ధి కాదు. నీ మనసు శుద్ధి అయితేనే నీ గుణంలో మార్పు వస్తుంది. ఘనయోగి నువ్వు అవుతావు. నువ్వు నిర్గుణం అయితేనే ఘనయోగి అవుతావని, శాశ్వతంగా దుఃఖంలోంచి బయటపడతావని అందులో వీరభద్ర స్వామి వారు చెప్పింది సార్. అది గుణము కుదిరేనేని ఘనయోగి తానవును కాళికాంబాంశ కాళికాంబని. సూపర్. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన, సత్య సాయిబాబా వారు చెప్పిన, బంద్మర్షి పత్రిజీ చెప్పిన, అందరూ ఈ మనస్సును దాటి గుణాతీతుడు అయితేనే ఆత్మజ్ఞానం అబ్బుతుంది, అప్పుడే యోగి అవుతాము అని చెప్తున్నారు. ఎస్. అట్లాగా ఇంకా మనకు మహాభారతంలో కథ చెప్పారు సార్. ఇందులో రాగారు సార్, ఇది మనసు అని పుస్తకం రాశారు సార్. ఈ నెల కొత్తగా రిలీజ్ అయింది. మనసు పార్ట్ 1, 2 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2 మనసు మీద. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం 3 రకాల అద్భుతమైన టైటిల్స్ తో రాస్తున్నారు ఈ మధ్యన. మనస్సు, చాంపియన్, చాంపియన్ అవ్వడం ఎలా, మాస్టర్ గా ఎదగాలంటే అల్టిమేట్ టైటిల్స్. మనసు మీద 2 పుస్తకాలు, పార్ట్ 1, పార్ట్ 2. ఎందుకంటే ఇప్పుడు మనసు గురించి మనం గుణాల గురించి అది కూడా చెప్పుకున్నాం, 4 రకాల భాగాలని. అందులో అరిషడ్ వర్గాల గురించి ఉంటాయి. తర్వాత మనసు యొక్క స్థితులు 3 స్థితుల్లో ఉంటుందని చెప్పుకున్నాం. అవస్థలు 3 రకాల అవస్థలు ఉంటుంది. ఇలా ఎన్నో ఉన్నాయి కాబట్టి 2 పుస్తకాల కింద సారిచ్చారు. అట్లా ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే మనసు గురించి మహాభారతంలోని ఎగ్జాంపుల్ అని చెప్పిన ఒక స్టోరీ ఏం చెప్పారంటే, ఇప్పుడే తీర్థయాత్రల గురించి మనం మాట్లాడుకున్నాము, స్నానం పానం. ఏమిదంటే ఒకసారి మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పాండవులు ఏం చేశారంటే కుటుంబ సమేతంగా అందరూ కలిసి తీర్థయాత్రలకు వెళ్ళాలి, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని అనుకున్నారు. అనుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి కృష్ణుడు అడిగారు, కృష్ణ ఇప్పుడు మేమందరం కుటుంబ సమేతంగా అందరం కలిసి ఇట్లా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలంతా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము, నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని అడిగారంట. అప్పుడు కృష్ణుడు అంట, నాకు సమయం లేదు, నాకు వీలు కాదు లేని, నాకు ఖాళీ లేదు, ఇప్పుడు మీరు వెళ్ళిరండి అని అన్నట్టు. లేదు, నువ్వు మాకు ఎంతో సాయం చేశావు, నువ్వు మా తోడు ఉంటే, మాకు కూడా ఉంటే మాకు ఇంకా బాగుంటుంది, నువ్వు కూడా రావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి ధర్మరాజు గట్టిగా పట్టుబట్టాడంట. అలా పట్టుబట్టినప్పుడు ఏంటంటే, సరే ఎంత చెప్పినా నువ్వు వినట్లేదని చెప్పేసి, నాకు రావడం ఎట్టి పరిస్థితులు కుదరదు, కానీ నా బదులుగా నాకు ప్రతినిధిగా నేను ఒక సొరకాయని ఇస్తాను, మీరు ఎన్ని పుణ్యక్షేత్రాలు తీరుతారో అన్ని పుణ్యక్షేత్రాల్లో దీన్ని కూడా తిప్పండి, నా ప్రతినిధిగా భావించి మీరు ఈ సొరకాయని తీసుకెళ్ళండి, ఒక పెద్ద సొరకాయ ఇస్తాడు. ఎక్కడ వెళ్తే అక్కడ నదిలో మీరు ఏం చేస్తారు చేపియండి, మీరు ఏది చేస్తారో ఎక్కడ పుణ్యక్షేత్రాలు ఏం చేస్తారో దాన్ని కూడా అలా చేయించండి అని చెప్పేసి, నా ప్రతినిధిగా తీసుకెళ్ళండి అని చెప్పేసి పెద్ద సొరకాయ, కాకరకాయ, సొరకాయ అని చెప్పేసి పెద్ద సొరకాయ. ఆ సొరకాయ తీసుకుని వాళ్ళు కృష్ణుడి ప్రతినిధిగా భావించి, ఇంకా కృష్ణుడు ఇచ్చిందంటే దాన్ని నిజంగా భావించి వాళ్ళు ఏం చేశారంటే ఎన్నో పుణ్యక్షేత్రాలన్నీ తిరిగారు. వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళు నది స్నానాలు ఎక్కడెక్కడ చేశారు, అన్ని చోట్ల తీర్థాలు అన్నిట్లో దాన్ని కూడా ముంచారు, అది కూడా చేశారు. చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కృష్ణ అయిపోయింది, దర్శనాలన్నీ చేసుకొని వచ్చామని చెప్పేసి చెప్తారంట. అప్పుడు కృష్ణుడు అంట, మరి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసుకొచ్చిన వాళ్ళు సంతర్పణ చేస్తారు, మరి అందరికీ భోజనాలు చేసి వడ్డించండి అని చెప్పి చెప్తారంట. అలాగే ఈ భోజనాలు వడ్డించినప్పుడు ఏం చేస్తారంటే ఆ సొరకాయను కూడా ఆ సాంబార్లో వేసి మంచిగా వంట చేసి అది కూడా అందరికీ భోజనాలు వడ్డించండి అని చెప్పారంట. అలాగే పాండవులందరూ కూడా ఏం చేస్తారంటే అది సొరకాయను సాంబార్ చేసి మంచిగా ఆ భోజనాలు అందరికీ పిలిచి భోజనాలు పెడతారంట.
పెడితే అందరూ వచ్చి భోజనం చేస్తుంటారు. ఆ సొరకాయ సాంబార్ ఎప్పుడైతే తీసుకుంటారో అదంతా చేదుగా ఉంటుందంట. చాలా చేదుగా ఉండేసరికి ఆ తినేవాళ్ళు మధ్యలోనూ లేచి వెళ్ళిపోతారంట. ఇంత చేదుగా ఉంది, సొరకాయ తినబుద్ధ వాళ్ళు నేను తినలేకపోతున్నామని చెప్పేసి నోట్లోనే కూసేసి వెళ్ళిపోతుంటారు. అప్పుడు ధర్మరాజు కోపం వస్తుంది. అదేంటి కృష్ణుడు ఇలా చేయించాడు, మాతోటి భోజనాలు పెట్టమని చెప్పాడు, సొరకాయ వేయమని చెప్పాడు, ఇంత చేస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు భోజనం చేయకుండా మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి కొద్దిగా కోపం వచ్చింది ధర్మరాజుకి. వెళ్ళి కృష్ణుడు అడిగారు, కృష్ణ నువ్వేం చేసావు, నువ్వు ఈ సొరకాయ నువ్వు వండి చేయమని చెప్పావు, మేము చేసాము, ఇలా అది ఇంత చేదుగా ఉంది, మరి ఎందుకు ఇలా చేయించావు, నువ్వు ఎందుకు ఇలా చెప్పావు అని అడిగారంట. అప్పుడు కృష్ణుడు ఏమీ తినట్లే అన్నాడంట. ఇన్ని పుణ్యక్షేత్రాలు ఇన్ని తీర్థయాత్రలు తిప్పారు కదా, అన్ని నది స్నానాలు చేయించారు కదా, సొరకాయ చేదు పోలేదా అని అడిగాడంట. సొరకాయ గుణం మార్చుకోలేదా, సొరకాయ చేదు పోలేదా అని అడిగాడు. అప్పుడు ధర్మరాజుకు బలి పెరిగిందంటే, ఓహో ఎన్ని నది స్నానాలు, ఎన్ని పుష్కరాలు, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా దాని స్వభావం, దాని గుణం అనేది మారలేదు, మనసు యొక్క గుణం అనేది మారదు. ఇది చెప్పడం కోసమే కృష్ణుడు నాతో ఈ పని చేయించాడని అప్పుడు ధర్మరాజుకు అర్థమైంది. అది మాకు చెప్పకుండా ఈ ద్వారా చెప్పించారు. అంటే నువ్వు ఎన్ని తిరిగినా దాని చేదే స్వభావం పోనప్పుడు నీ స్వభావం ఎలా మారుతుంది. ఓకే, వండర్ఫుల్. మనసు మారాలంటే, నీ గుణం మారాలంటే నువ్వు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా అదే విరమణ సమేత స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్ర మహిమ అదే అన్నాడు ఆయన. అందుకే అల్టిమేట్ సాధన ఇచ్చారు పత్రిజీ. శ్వాస మీద ధ్యాస. బుద్ధుల వారు 600 పద్ధతులు 6 సంవత్సరాలు సాధన చేసి కనుక్కున్నారు. ఇక ఇంకేం లేదు, ఇదే చేయండి అని. ఇక ఇది వచ్చినాక కూడా మనం అటు ఇటు వెళ్తున్నాం అంటే ఇక మనం ఇంకా వెతుకుతున్నాం అనే కదా అర్థం. సమయం వృధా తప్ప ఏం ఉపయోగం లేదు. ఎగ్జాక్ట్. ఆల్రెడీ సార్ చేసి అనుభవం ద్వారా తెలుసుకుని ఆ జ్ఞానం మనకు అందిస్తుంది. అది ఎస్. ఇప్పుడు నేను గమనించింది ఏంటి సార్, రాఘవరావు సార్ కానీ పత్రి సార్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, రాజలక్ష్మి మేడం కూడా, వాళ్ళు ఫస్ట్ మన ప్రవర్తన గమనిస్తారు. మనం ఏం పనులు చేస్తున్నాం, మన ప్రవర్తన ఏంది, మన మాటలే గమనిస్తారు. దాన్ని బట్టి మనం ఏ గుణంలో ఉన్నాం, మనం ఏంది అనేది వాళ్ళు గ్రహించేస్తారు అంతే. అందుకే సార్ ఏం చేస్తారంటే మైక్ ఇచ్చి కొద్దిసేపు మాట్లాడు అని అంటారు ప్రోగ్రాంలో. మైక్ ఇచ్చి మాట్లాడంటారు. మనం మాట్లాడే మాటలు బట్టి వాళ్ళకి అర్థమైపోతాయి మనం ఏ స్థాయిలో ఉన్నాం. అలాగా మన ప్రవర్తన, మన పనులను బట్టి వాళ్ళు గ్రహించేస్తారు ఏ గుణంలో ఉన్నామని. అయితే ఇక్కడ మనకి ఏంటంటే, ఇప్పుడు ధ్యానంలోకి వచ్చామంటే సాత్విక గుణంలో ఉన్నాం మనం. అయితే ఇక్కడ ఇంకా పూర్తిగా తమో రజో గుణాలు పూర్తిగా ఇంకా అప్పుడే ఏం పోవు. అంతే కదా, అవి కూడా ఉంటాయి. కొద్ది పాలలో కొద్దిగా తమో గుణం ఉంటుంది, కొంత రజోగుణం కూడా ఉంటుంది. దీన్ని మిశ్రమ గుణం అని అన్నారు సార్. మిశ్రమ గుణం. తమో రజో సత్వ గుణాలు 3 కలిపి ఉన్నది మిశ్రమ గుణం. ఇప్పుడు సాత్విక గుణంలోకి వచ్చామంటే పూర్తిగా అయిపోయినా అవి కూడా ఇంకా కొద్దిగా ఉంటాయి. అవి కూడా పూర్తిగా మనం తొలగించుకోవాలి. ఎక్కువ శాతం సాత్వికంలో ఉంటాయి, కొద్దిగా అవి కూడా ఉన్నాయి. అందుకే మనం ధ్యానం కూడా బద్ధకం ఉన్నప్పుడు ఒకసారి పోస్ట్ పోన్ చేయడం ఇట్లాంటివి మనం చేస్తూ ఉంటాం. అంటే ఇంకా మన లోపల అవి కూడా కొద్దిగా ఉంటాయంట, అవి కూడా పూర్తిగా పోవాలని. అట్లాగా ఇంకా ఏం చెప్తారంటే, లోకంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో చెప్పాలంటే సుమారు 60% మంది తమో గుణంలో ఉంటారంట సార్. 60%, 60% తమో గుణంలో ఉన్నారు, ఒక 30% రజోగుణంలో ఉన్నారంట సార్. అంటే 90% మంది తమో రజోగుణాల్లోనే ఉన్నారంట. ఒక 10% సాత్వికంలో ఉన్నారు. 10% కూడా కాదు, 9% సాత్వికంలో ఉన్నారంట. ఒక 1% ఈ శుద్ధ సాత్విక నిర్గుణం దాంట్లో ఒక 1% ఉన్నారు. శుద్ధ సాత్విక నిర్గుణంలో కూడా ఉన్నారు 1%. కృష్ణుడు అన్నాడుగా, కోట్ల మందిలో నా దగ్గరకు వచ్చేది ఏ ఒక్కరో అని. మనుష్యానం సహస్రేష్, వేల మనుషులు ఉంటారు కానీ ఆ వేల కొద్ది మనుషులు, అంటే ఆ టైంలో 1000 మనుషులు ఉన్నారు. ఇప్పుడు లక్షలు కదా, కోట్ల మంది. అట్లాగా 60%, 90% తమో రజోగుణాల్లో ఉంటారు 90%. ఒక 9% సాత్వగుణంలో ఉంటారు, సాత్వికంలో. ఒక 1% శుద్ధ సాత్వికం నిర్గుణం దగ్గరలో ఒక 1% మాత్రమే ఉంటారండి. అందుకే 800 కోట్ల మంది సుమారు ప్రపంచంలో ఉన్నారు సార్. కానీ గట్టిగా మాట్లాడితే 1 కోటి మంది ఉంటారేమో ధ్యానం చేసేవాళ్ళు. అది ప్రపంచం మొత్తం మీద ధ్యానం తెలిసిన వాళ్ళు 1 కోటి మంది ఉన్నా అందులో చేసే సాత్విక గుణం 9% అనుకుంటే, నిజంగా సిన్సియర్ గా సాధన చేసి అవన్నీ ఆచరిస్తూ ఉండేవాళ్ళు 1%. 700 కోట్ల శుద్ధ సాత్వికం ఆ స్థాయిలో ఉన్నారు. అందుకే ఇప్పుడు ప్రపంచంలో ఎందుకు ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు, ఇన్ని రకాల ప్రవర్తనలు ఉన్నాయంటే ఈ విధంగా ఉంటారు. అది రావర్ సార్ ఒకరోజు చెప్పారు, ఎందుకు ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో అని. కూడా ఏంటంటే, ఇప్పుడు ధ్యానచక్రం ప్రోగ్రామ్కి దీనికి డొనేషన్స్ కలెక్షన్ కోసం అది బుక్స్ తీసుకొని వచ్చారు సార్. అప్పుడు అనుకుంటా కడతాలో 3 days క్లాస్ జరుగుతున్నప్పుడు విజయభాస్కర్ సార్ వచ్చారు. అప్పుడు సార్ ఇట్లా ప్రశ్న అడిగితే రావర్ సార్ చెప్పారు, ప్రపంచంలో ఇన్ని రకాల స్థాయిలో వాళ్ళు ఉంటారు, అందుకే ధ్యానం దగ్గరికి ఎక్కువ మంది రారు. మనం ఇంత పెద్ద పిరమిడ్ కట్టాము కానీ ఇక్కడ అందరూ మన దగ్గరకు వస్తారంటే అర్హత ఉన్న వాళ్ళే వస్తారు,
ఆ స్థాయిని బట్టి వస్తారని చెప్పేసి వివరణ ఇచ్చారు. ఇంత శాతం ఇంతమంది ఇంట్లో ఉంటారని. 60% తమో గుణము, 30% రజోగుణం, 9% సాత్విక గుణం, 1% నిర్గుణం శుద్ధ సాత్వికంలో ఉండేవారు. కృష్ణ భగవానుడు చెప్పింది అదే కదా, లక్షల మందిలో, ఆనాటి లక్షలు, ఇప్పుడు కోట్లలో ఒకరో ఇద్దరో ఉంటారు అని సిన్సియర్గా రెగ్యులర్గా చేసేవారు. తెలుసు, ఇప్పుడు ప్రపంచం అంతా ధ్యానం తెలుసు. ఇప్పుడు వరల్డ్ మెడిటేషన్ డే వచ్చింది, ప్రపంచం అంతా యోగా తెలుసు, కానీ ఎంతమంది సాధన చేస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. వండర్ఫుల్. ఫైనల్గా యువర్ మెసేజ్. ఇప్పుడు ఈరోజు చెప్పిన దాంట్లో ఏంటంటే సార్, ఇప్పుడు ముఖ్యంగా రాఘవ సార్ రాసిన పుస్తకాలు కానీ సార్ చెప్పే క్లాసులు కానీ ముఖ్యంగా ఏం తెలుస్తుందంటే, అన్నిటికీ సమస్యలకు అందరికీ మూలం ఎక్కడికి వస్తుందంటే కారణం మనసు అనేది ఒకటి ప్రశ్న అక్కడ తెలుస్తుంది. అక్కడ నువ్వు ఏది తీసుకున్నా కానీ చివరికి తీసుకెళ్ళి సార్ మనసు దగ్గరికి తీసుకొస్తాడు, మనసే కారణం. ఇంకా అన్ని రకాల సమస్యలకు, ఈ మానసిక సమస్యలకు అన్నిటికీ కూడా సొల్యూషన్ ఏం తీసుకొస్తారంటే మళ్ళీ చివరికి ధ్యానమే తీసుకొస్తాడు సార్. అంతే, సమస్యలకు మూలం మనసు, సొల్యూషన్ కి అన్నిటికీ సమాధానం చివరికి లాస్ట్ ధ్యానం దగ్గరే. ఇది అందులో సార్ చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే మరి ఈ గుణాలు మార్చుకోవాలన్నా, అరిషడ్ వర్గాల అదుపులో ఉండాలన్నా, మనసు శుద్ధంగా ఇవన్నీ ఉండాలన్నా సాధన అనేది, ఈ శ్వాస విద్యాస సాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తీవ్ర సాధన అనేది చేయాలని అందుకే సార్ పదే భీమవరం రండి అని చెప్తూ ఉంటారు. ఇంటి దగ్గర మనం అంత సాధన చేయడం కష్టం, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఒక్కరికి. కాబట్టి అటువంటి క్లాస్లో మనం పాల్గొంటే, ఇప్పుడు కడతాల్లో 3 days క్లాస్ జరుగుతుంది, అట్లాంటి దాంట్లో జరిగితే గంటలు సాధన చేయడం వల్ల 3 days వస్తున్నారా సార్? ఎవ్రీ మంత్ సార్ గాని మేడం గాని 16, 17, 18 ప్రతి నెల 16, 17, 18 తారీఖులో ఉంటుంది. కడతాల్లో మేడం గాని సార్ గాని వారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కంపల్సరీ ఎవరో ఒకరు ఉంటారు, సార్ గాని మేడం గాని. 16, 17, 18 ప్రతి నెల కడతాల్ కైలాసపురి పార్వతీ పిరమిడ్ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్నాయి. అవును సార్, ఫ్రీగా మొత్తం ఫుడ్ అకామిడేషన్ అన్ని టోటల్గా ఫ్రీగా ఉంటాయి మనకు. అలాగే భీమవరంలో కానీ కడతాల్లో కానీ ఇట్లా చాలా చోట్ల కూడా జరుగుతున్నాయి. అట్లాంటి దాంట్లో మనం ఉపయోగించుకుంటుందంటే మన మనసుని శుద్ధి చేసుకోవడానికి, మన గుణాల మార్పు చేయడానికి మంచి అవకాశం కల్పిస్తున్నారు. రైట్. ఇప్పుడు భీమవరం రావాలంటే ఏజ్ లిమిట్ ఉందా? 60+ వాళ్ళు, 70+ వాళ్ళు కూడా రావచ్చు. ఒకవేళ 70+ వాళ్ళు రావాలనుకుంటే ఒక్కసారి సార్కు మాట్లాడాలి సార్. రావాలి సార్ ఫోన్ చేసి ఇట్లా నాకు 70+ సార్ రావాలనుకుంటున్నాను చెప్తారు. 60, 70 వాళ్ళు ఎవరైనా రావచ్చు. దానికి చిన్న పిల్లలు మరి 10 years, 12 years లోపు ఉన్న వాళ్ళైతే కనుక ఒకసారి సార్కి మాట్లాడాలి. 2 years లోపు 70+ వాళ్ళు. భీమవరం వెళ్ళాలంటే రిజిస్ట్రేషన్ ఎలా? ఇక్కడ సింధూరా మేడం అని ఒక మేడం ఉంటారు సార్. మేడం నెంబర్ ఒకసారి నేను చెప్తాను, మేడం కాల్ చేసి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెంబర్ చెప్తాను, 8555 995 217. ఇంకొకసారి మళ్ళీ 8555 995 217. మేడం పేరు సింధూరా, మేడం బద్వేల్లో ఉంటారు. మేడంకి మీరు కాల్ చేసి మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 3 రోజులకు మొత్తం డీటెయిల్స్ మేడం మీకు చెప్తారు. ప్రతి నెల 1, 2, 3 భీమవరం, 16, 17, 18 కడతాల్ కైలాసపురి. వండర్ఫుల్ మధుసూదన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మరొకసారి మనకి ఇంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పత్రిజ్ గారికి, బ్రహ్మర్షి పెద్దవర్తి రాఘవ సార్, రాజలక్ష్మి దంపతులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నాకు ఈ అవకాశం పిఎంసీ వారికి, చూస్తున్న ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఎస్, ఇది మిత్రులారా విన్నాం కదా, సత్యం తెలుసుకోవాలి అంటే సాధన చేయాలి. మరి సాధన దేనికి ఇస్తాము అంటే మనసుకి. మనసుని శూన్యం చేయడం, మనసుని అర్థం చేసుకోవడం, మనస్సును చంపడం అంటే ఏంటో 4 రకాలుగా ఉన్న మనసు, 3 గుణాలతో ఉన్న మనసు, 3 అవస్థలతో ఉన్న మనసు, 6 అరిషడ్ వర్గాలతో ఉన్న మనసు గురించి మాట్లాడాం. ఇవాళ ఓవరాల్గా ఎందుకు మనుషులంతా ఇలా ఉన్నారు, ఇంత సాధన చేసినా, ఇంత జ్ఞానంతో ఉన్నా ఎందుకు ఇలా ఉన్నారు అంటే గుణాల వల్ల. గుణాలు అంత ఈజీగా మారవు. అందుకే పత్రిసార్ వాయిస్ నుంచి మనం విన్నాం, 150 దాదాపు 150 జన్మలు పడుతుంది ఒక్కొక్క జన్మ దాటాలంటే. తమో గుణం ఒక 150 ఆన్ అండ్ యావరేజ్, రజోగుణం ఒక 150, సాత్విక గుణం ఒక 150. అంటే మనం ధ్యానం అనేది మన చెవుదాకా వచ్చింది అంటే ఒక ఆన్ అండ్ యావరేజ్ 300 పైచిలుకు చేసుకొని ఉంటాం. సో మన గుణాలు మార్చుకున్నప్పుడే మన జీవితాల్లో మార్పు వస్తుంది. ఈ మనసే బంధానికి, మోక్షానికి మూలం అనేదే మనం తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఓవరాల్గా ఒక అద్భుతమైన ఈక్వేషన్ తెలుసుకున్నాం మనం. 60% అంటే ప్రపంచం మొత్తంలో 60% తమో గుణులు ఉంటే, 30% రజోగుణులు ఉంటే, 9% సాత్విక గుణంలో ఉంటే, 1% మాత్రమే శుద్ధ సాత్వికం నిర్గుణులు ఉంటారు.
కాబట్టి మనం ఈ రేషియోని గమనిస్తే ఎందుకు అలా ఉన్నది, ఎందుకు అలా జరుగుతుంది అంటే నేను ఎందుకు ఇలా ఉన్నాను అని మనం ప్రశ్నించుకున్నా మనం ఏ గుణాల్లో ఉన్నాం అంటే సాత్విక గుణంలోకి వచ్చాం, శుద్ధ సాత్వికంలోకి ఎదిగినా కూడా తమో రజో గుణాలు కొంత శాతం ఉంటాయి అనేది ఇవాళ ఓవరాల్గా తెలుసుకున్నాం. సో గుణాలు మార్చుకుంటేనే జీవితాల్లో మార్పులు వస్తాయి అనేది తెలుసుకున్నాం. కాబట్టి దానికి మార్గం, సమస్యకి మూలం మనస్సు, మరి పరిష్కారానికి మార్గం ధ్యానమే. తాళం మనస్సు అయితే తాళం చెవి ధ్యానమే మిత్రులారా. శ్వాస మీద ధ్యాసతో అనంతంగా అంటే అఖండ ధ్యానం చేయాలి. తీవ్ర ధ్యాన సాధన చేసినప్పుడే మనసు శూన్యం అవుతుందని తెలుసుకున్నాం. సో తటవర్తి సార్ క్లాసెస్ అటెండ్ చేయాలనుకున్న వారు 16, 17, 18 కడతాల కైలాసపురిలో పిరమిడ్ మన పార్వతీ పిరమిడ్ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతాయి. 1, 2, 3 భీమవరంలో జరుగుతాయి. మేడం నంబర్, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు సింధూరా వారిది. వారి నంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకొని ఎవరైనా వెళ్ళొచ్చు. ఏజ్ లిమిట్ 10 లోపు ఉన్నా 60+ ఉన్నా సారితో మాట్లాడి వెళ్ళాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇది మనం మధుసూదన్ గారి నుంచి నేర్చుకున్నాం. మరి ధ్యానం చేస్తూ అద్భుతంగా మనసును అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.